హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో డే 17 అలాగే డే 18 ఆఫ్ 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ షేర్ చేస్తున్నాను. మార్నింగ్ థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి నేను ఏదైనా తీసుకుంటాను. ఈరోజు అయితే నేను ఇక్కడ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తీసుకున్నాను విత్ లిటిల్ బెల్లం వేసుకున్నాను. అలానే బ్రేక్ఫాస్ట్లోకి వచ్చి నేను ఇక్కడ ఒక 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. అలానే ఒక చిన్నది స్వీట్ పొటాటో ఉంటుంది కదా, బాయిల్ చేసింది, అది తీసుకున్నాను. అలానే ఒకటి ఆమ్లెట్ తీసుకున్నాను అనమాట. ఒక ఎగ్తో వేసిన ఆమ్లెట్ తీసుకుంటున్నాను. సో ఇది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. అలానే నా మిడ్ మార్నింగ్ స్నాక్ వచ్చేసి నేను ఇక్కడ ఒకటి స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను, ఒక చిన్న పీసు. నేను ఇక్కడ లంచ్లోకి అయితే బాయిల్డ్ వెజిటేబుల్స్ తీసుకున్నాను. కొంచెం బాయిల్ చేసి తర్వాత కొంచెం అయితే ఫ్రై చేశాను అనమాట. క్యారెట్, బీట్రూట్, బీన్స్, కాలీఫ్లవర్, బ్రోకలీ, మష్రూమ్స్ కూడా యాడ్ చేశాను. లంచ్లోకి రైస్ ఏం తీసుకోలేదు. ఇంకా ఈవినింగ్ స్నాక్స్లోకి వచ్చి నేను ఇక్కడ ఒక బనానా తీసుకున్నాను. తర్వాత కొంచెం టైం గ్యాప్ ఇచ్చి టీ కూడా తాగాను, ఒక హాఫ్ అన్ అవర్ అలా గ్యాప్ ఇచ్చి. మార్నింగ్ ఇంకా టీ తాగలేదు, అందుకే ఈవినింగ్ ఒక చిన్న టీ గ్లాసు తీసుకున్నాను. తర్వాత డిన్నర్లోకి వచ్చి నేను ఇక్కడ ఒక చపాతీ విత్ కర్డ్ అలానే వెజిటేబుల్ కర్రీ తీసుకున్నాను. నేను ఇక్కడ చపాతీలో మెంతికూర వేసి కొంచెం స్పైసెస్ అయితే వేసి చేస్తాను, చాలా బాగుంటుంది. ఇది ప్లెయిన్ కర్డ్లో అయితే చాలా బాగుంటుంది అనమాట, వెజిటేబుల్ కర్రీ కంటే కూడా. సో డిన్నర్లో నేను ఇక్కడ ఒక చపాతీ ఇలా తీసుకున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఆకుకూర మనం డైరెక్ట్గా ఎక్కువ తినలేం కాబట్టి ఇలా చపాతీలో వేసుకొని తినడం వల్ల కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, మెంతికూర కదా. ఈవినింగ్ డిన్నర్ ఎప్పుడు కూడా ఎర్లీగా తినేయాలి. నేనైతే ఇక్కడ 6:30 ఆ టైంకి తీసుకున్నాను. ఇంకా నైట్ పడుకునే ముందు అయితే ఇక్కడ ఒక 1 గ్లాస్ మిల్క్లో నేను ఇక్కడ ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేసుకుని అయితే తాగుతున్నాను. ఇది నేను హోమ్మేడ్ ప్రిపేర్ చేసుకున్నాను ప్రోటీన్ పౌడర్ అనేది. అలానే నెక్స్ట్ డే షేర్ చేస్తాను. డే 18 మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చి నేను ఇక్కడ ఒక దోశ అలానే చిన్నది స్వీట్ పొటాటో తీసుకున్నాను. దోశ విత్ పీనట్ చట్నీ కూడా మనకి మంచిదన్నమాట. ఇలా ఒక దోశ అయితే ఫినిష్ చేసేసాను. తర్వాత మిడ్ మార్నింగ్ స్నాక్స్లోకి వచ్చి నేను ఇక్కడ స్వీట్ కార్న్ అయితే తీసుకుంటున్నాను. తర్వాత లంచ్లోకి వచ్చేసి నేను ఇక్కడ ఒక చపాతీ అలానే కొంచెం పప్పు, పాలకూర, అలానే ఇది వచ్చేసి వెజిటేబుల్ కర్రీ అనమాట. దీంట్లో కూడా మెంతికూర యాడ్ చేశాను. అలానే బాయిల్డ్ చేసి ఫ్రై చేసిన వెజిటేబుల్స్ అనమాట. ఈ వెజిటేబుల్స్ తినడం వల్ల మనకి ఫైబర్ అనేది మంచిగా అందుతుంది. సో ముందైతే ఈ వెజిటేబుల్స్ తినేసి ఆ తర్వాత నేనైతే ఇక్కడ చపాతీ అయితే ఫినిష్ చేసేస్తున్నాను. దీంట్లో బ్రోకలీ, బీన్స్, క్యారెట్, బీట్రూట్ అన్నీ వేసాను అనమాట. మనకి ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటాయి అవన్నీ వేసుకోవచ్చు. తర్వాత నేను ఈవినింగ్ స్నాక్స్లోకి వచ్చి ఒక బనానా తీసుకున్నాను. ఇక్కడ నేను హాఫ్ బనానా మాత్రమే తిన్నాను. తర్వాత నైట్ వచ్చి మా హస్బెండ్ అయితే ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా నేను దీన్ని తిన్నాను. ఇంకా డైటింగ్లో ఉన్నా కానీ తినాలనిపించింది, తిన్నాను. ఇంకా డిన్నర్లోకి ఇచ్చి నేను ఏం తీసుకోలేదు, ఒక చిన్న స్వీట్ కార్న్ పీస్ తీసుకున్నాను. అంతే. ఈ వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది.